హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇల్లు, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. నానక్రమ్గూడలోని ఆయన ఇంటితో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బచ్చు రవీందర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి బచ్చు రవీందర్ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ ఆధ్వర్యంలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలో కూడా ఉదయం నుంచి అయితే ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు దాదాపు 10 ప్రాంతాల్లో కూడా మొత్తంగా ఏకకాలంలో అయితే సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే నానక్రమ్గూడలోని ఆయన నివాసం వద్ద ఉన్నామో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఆయన నివాసానికి సంబంధించిన లోపలైతే పూర్తిగా సోదాలు మాత్రం ఉదయం నుంచి అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో కూడా ఉదయం నుంచి అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే నానక్రమ్గూడలోని సుమధుర ఆక్రోపోలిస్ అనే ఈ యొక్క అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దానికి సంబంధించి కూడా ఏదైతే మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు 2708 ఇది ఆక్రోపోలిస్ ఫ్లాట్. దీంట్లో 3 బెడ్రూమ్ హౌస్ ఇది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఈ నివాసంలో మాత్రం అయితే సోదాలు కొనసాగుతున్న ఏసీబీ అధికారుల ఆధ్వర్యంలో ప్రధానంగా ఈయనకు సంబంధించి కూడా భారీగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇప్పటికి భారీగా ఆస్తులు అయితే గుర్తించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా లోపల కూడా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం శ్రీవారి మెడోస్లో కూడా ఒక ఫ్లాట్ అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా ఇంకా ఈయనకు సంబంధించి కూడా భారీగా ఆక్రమస్తులు కూడా పెట్టుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. వాసవి అట్లాంటిస్లో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా పూర్తిగా లభ్యమయ్యాయని చెప్తున్నారు. ముఖ్యంగా దాంతో పాటు షాబాద్లో సంబంధించి కూడా 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా బాగా కాస్ట్లీగా ఉండే ఏరియా మసీద్ బంటలో 4 అంతస్తుల భవనం ఉన్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా అదేవిధంగా జడ్చర్లకు సంబంధించి జడ్చర్లలో 7 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. బాగా కాస్ట్లీ ఏరియా అయినటువంటి కొండాపూర్లో కూడా 2 ప్లాట్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నటువంటి తన నివాసంలో మాత్రం 1 కిలో బంగారం, వెండి ఆభరణాలను కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా తన నివాసంలో మాత్రం దాదాపు 10 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ డార్జెట్లను కూడా పూర్తిగా గుర్తించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా అతనికి సంబంధించినటువంటి బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. మొత్తంగా 4 బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ నివాసంలో కొనసాగుతున్న సోదాల్లో భాగంగా దాదాపు 18 విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ప్రాథమికంగా మాత్రం దాదాపు 5 కోట్ల రూపాయల వరకు అంచనా ఉంటుందని అయితే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం బహిరంగ మార్కెట్లో మాత్రం దీని అన్నిటికి సంబంధించి దాదాపు 50 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులన్నింటినీ కూడా గుర్తించడం అయితే జరిగింది. మొత్తం మీద ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా సోదాలు మూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మాత్రం ఇప్పటికే ఏసీబీ అధికారులకు వైపు కొరడా చూపిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ఆయన నివాసంలో సోదాలు ముగిసిన తర్వాత అతన్ని తీసుకుని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా పూర్తి వివరాల కోసం మరోసారి రిమాండ్కు పంపిన తర్వాత మరోసారి అదుపులోకి తీసుకుని కూడా పూర్తిగా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆయన నివాసంలో మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అరుణ్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.